హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఆర్ఆర్బి ఏఎల్పి 2024 సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు మనం కొన్ని టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో యావరేజెస్ అంటే తెలుగులో దీన్ని సరాసరి అంటారు సార్, సరాసరి లేదా సగటు అంటారు. యావరేజ్ అనేటువంటి టాపిక్ నుంచి అసలు ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో యావరేజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయండి సార్? ప్రతి షిఫ్ట్లో యావరేజ్గా క్వశ్చన్ ఉంది, 100% యావరేజ్గా ఒక క్వశ్చన్ ఉంది. యావరేజ్ అనే టాపిక్లో యావరేజ్ అనే మన క్వశ్చన్ ఉంది సార్. అంటే ఎవ్రీ షిఫ్ట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం ఛాన్స్. మరి ఈ క్వశ్చన్స్ కూడా మళ్ళీ ఈజీ టు మోడరేటే ఉన్నాయి సార్. అన్ని ఈజీలో కొన్ని మోడరేట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్యాలిక్యులేషన్ కూడా కొంచెం టఫ్ ఉంది. మీరు ఈజీ టు మోడరేట్ 2024లో ఆ విధంగా ఉన్న, 25లో కూడా మ్యాక్సిమం ఆ విధంగా ఉండడం ఛాన్స్ ఉంటుంది. బేసిక్ నుంచి మోడరేట్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం గమనిస్తే, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 మల్టిపుల్స్ ఆఫ్ 3, 3 యొక్క మొదటి 25 గుణిజాల యొక్క సగటు ఎంత? మెథడ్ 1, మెథడ్ 2 సార్. నేను మెథడ్ 2 చెప్తాను. చాలామంది చేసే మెథడ్ ఇది, చాలామంది చేసే మెథడ్ ఇదే. చాలామంది ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చెప్తాను చూడండి సార్. 3 యొక్క మొదటి 25 అంటే 3, 6, 9 అప్ టు 3 × 20 ఎంత సార్? మనకు 75. వీటి యొక్క సగటు అంటున్నాడు. ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. సింపుల్ టెక్నిక్. మెథడ్ 2 మన మెథడ్ ప్రకారం వెళ్ళిపోదాం. రాజస్థాన్ మెథడ్ ఎట్లుంటో చూడండి. ఈ విధంగా ఆలోచిస్తున్నా లేదా మీరు చెక్ చేసుకోండి. మీ మెథడ్ యొక్క మీ యొక్క థింకింగ్ పవర్ అనేది ఈ విధంగా రావాలి ఖచ్చితంగా. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక లాజిక్ చెప్తాను. 1 నుండి 1, 2, 3, 4, 5 ఈ విధంగా 5 సంఖ్యలు అనుకోండి సార్. ఈ 5 సంఖ్యల సగటు అడిగితే ఆన్సర్ 3. ఈ 5 సంఖ్యల సగటు అడిగితే ఆన్సర్ మిడిల్ నెంబర్ అవుతుంది. ఎందుకు? 5 వరుస సంఖ్యలు ఉంటే అందులో మిడిల్ నెంబర్ అనేది ఆన్సర్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 6 ఉంది అనుకోండి సార్, ఈ రెండింటికి యావరేజ్ అవుతుంది. అంటే సరి సంఖ్య ఉంటే కనుక ఈ మధ్యలో ఉన్న 2 నెంబర్స్ యొక్క యావరేజ్ అవుతుంది. బేస్ సంఖ్య ఉంటే సపోజ్ 1 to 31 నెంబర్స్ ఉన్నాయి సార్. 1 to 31 నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగితే ఆన్సర్ ఏంటి సార్? 31 నెంబర్స్లో మధ్యలో ఏముంటుంది సార్ నాకు చెప్పండి? 16 అనేది మిడిల్లో ఉంటుందా లేదా? 1 to 50 ఎటు ఉంటాయి? 17 to 31 ఈ విధంగా ఉంటాయి. 16 ఈజ్ ద ఆన్సర్. 16 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ మీకు ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోండి. 31 + 1/2 ఆ విధంగా చేసినా వస్తుంది. 31 - 1/2 చేసినా కూడా ఆ విధంగా వస్తుంది. చూడండి సార్ ఇక్కడ. 32/2 16 అంటారు. కానీ ఇదంతా కాకుండా మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. నేను యావరేజ్ ఒక కాన్సెప్ట్ చెప్తాను సార్. అంటే అన్ని వరుస సంఖ్యలు కావాలి, వరుస సంఖ్యలు కావాలి, డిఫరెన్స్ ఏమి ఉండాలి అంటే ఇచ్చిన సంఖ్యలు కనుక వరుస సంఖ్యలు కావచ్చు, ఫస్ట్ 1 కన్సిక్యూటివ్ నెంబర్స్ కావచ్చు, లేదంటే ఏపీలో ఉండాలి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక మధ్యమంలో ఉండాలి, ఏపీలో ఉండాలి, లేదా కన్సిక్యూటివ్ నెంబర్సే ఉండాలి. అప్పుడు మాత్రం ఈ లాజిక్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చాలామంది చేస్తారు, ఇక్కడ 3 కామన్ తీస్తే 1 + 2 + 3 అప్ టు 25 ఈ విధంగా చేస్తారు. మళ్ళీ ఈ విధంగా కూడా చేయకూడదు. ది బెస్ట్ మెథడ్ చెప్తాను సార్. ఓన్లీ 1 స్టెప్లో సొల్యూషన్ చెప్తాను చూడండి ఇక్కడ. 3 యొక్క గుణిజాలు అడిగాడా? 3 ఆ విధంగా రాసుకో. 25 నెంబర్స్ ఉన్నాయా? 1 to 25 నెంబర్స్లో వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్? 1 to 25 నెంబర్స్లో వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్ సార్? మధ్యలో ఉన్న సంఖ్య ఏంటిది? 13 కదా. 1 to 25లో 1 to 12 ఎటు ఉంటాయి? 4 × 24 ఈ విధంగా ఉంటాయి. మిడిల్లో ఉండే నెంబర్ 13. 13 × 3 13 ఇస్ ద ఆన్సర్. సింపుల్ ఇది ఆన్సర్. ఇదంతా కూడా ఆలోచించే అవసరం లేదు. ఇచ్చిన సంఖ్యలు కనుక ఈ సంఖ్యలు ఖచ్చితంగా ఏ సిరీస్లో ఉంటాయి సార్? వరుస సంఖ్యలే కదా. వరుస సంఖ్యలు అయినా పర్లేదు, ఏపీలో ఉన్నా పర్లేదు. సింపుల్గా 1 స్టెప్లో ఆన్సర్ చెప్పాను చూడండి. ఇది దిస్ ఇస్ ద ఓన్లీ 1 స్టెప్. 3 యొక్క గుణిజాలు అడిగాడు. 3 మొదటి 25 అన్నాడా? మొదటి 25 అన్నప్పుడు అందులో వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్? 25. అండ్ మొదటి 20 సంఖ్యల సగటు ఏమవుతుంది? మొదటి 25 సంఖ్యలు అంటే మొదటి 20 అంటే ఏంటి సార్? 1 to 25. 1 to 25 సంఖ్యలు సగటు అనేది 13. 13 × 3 39. 13 × 3 39. ఆ విధంగా ఆలోచించండి. సింపుల్ స్టెప్. ఈ స్టెప్ కనుక ఎవరైనా అర్థమైపోతే ఇలాంటి క్వశ్చన్ ఎన్ని వచ్చినా ఈజీగా సాల్వ్ చేస్తారు. దిస్ ఇస్ దాని తర్వాత ఫస్ట్ 1. సెకండ్ 1 కొంచెం లెందీ ఉంటుంది సార్, బట్ ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఒక తరగతిలో 50 మంది యొక్క సరాసరి ఎత్తు 150 సెంటీమీటర్లు. అందులో 5గురి సరాసరి ఎత్తు 140 సెంటీమీటర్ల వారు తరగతిని వదిలి మరో 5గురి సరాసరి ఎత్తు 156 సెంటీమీటర్ల వారు తరగతిలో చేరారు. అయినా ఆ తరగతులను కొత్త విద్యార్థులకు సగటు ఎంత?
మళ్ళీ బేసిక్ మెథడ్ కాస్తే కొంచెం అడ్వాన్స్ మెథడ్ వెళ్తాం ఖచ్చితంగా చూడండి ఇక్కడ. సో తరగతి గదిలోని 50 మంది యొక్క సరాసరి ఎత్తు 150 సెంటీమీటర్లు. 50 మందిది 50 మెంబర్స్ది 150 సెంటీమీటర్ సార్. యావరేజ్ హైట్ కదా ఇది, యావరేజ్ హైట్. కానీ ఏమైంది క్లాస్లో 5 వెళ్ళిపోయారు, 5 జాయిన్ అయ్యారు, అంతేనా లేదా? 5 వెళ్ళిపోయారు, 5 జాయిన్ అయ్యారు. కానీ వెళ్ళిన వారు 146, వచ్చిన వాళ్ళ హైట్ ఏమో 156. వెళ్ళిన వాళ్ళేమో 146 యావరేజ్ హైట్, వచ్చిన వాళ్ళేమో 156. రెండింటికి డిఫరెన్స్ ఏముంది మరి? రెండింటికి డిఫరెన్స్ ఏముంది సార్ మరి? మైనస్ నుంచి ప్లస్కి వచ్చింది కదా. సో 10. ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు? 5 వెళ్ళారు, 5 వచ్చారు కాబట్టి మళ్ళీ 10. సో 10/10 ఆన్సర్ ఏమవుతుంది సార్? మనకు 1 అవుతుంది. సో వాట్ ఇస్ ద న్యూ యావరేజ్ సార్? 151. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఈ 150 సెంటీమీటర్ అలానే ఉంచాలి. 146 సెంటీమీటర్ సార్. ఈ విధంగా ఎంతమంది వెళ్ళిపోయారు? ఈ విధంగా ఎంతమంది వెళ్ళిపోయారు? 5 వెళ్ళిపోయారు. అంటే 5 ఇంటూ ఎంతమంది వెళ్ళిపోయారు సార్? 5 వెళ్ళిపోయారు. ఒక్కొక్కరి యావరేజ్ హైట్ ఎంత మనకు? 146. అంటే వెళ్ళేటప్పుడు 4 మైనస్ అవుతుంది. ఇది 1 ప్లస్ వచ్చే వాళ్ళేమో 156 హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు. ఎంతమంది వచ్చారు? మళ్ళీ 5 వచ్చారు. 5 ఇంటూ యావరేజ్ హైట్ కంటే ఎంత మరి? 6. సో ఇది -20, ఇది +30. సో ఓవరాల్గా మనకు అడ్జస్ట్మెంట్ ఎంత సార్? మనకు ఓవరాల్గా హైట్ ఎంత పెరిగింది? 10 పెరిగింది ఓవరాల్గా. కానీ ఎంతమంది మరి? 10 మంది కదా. సో యావరేజ్ అంటే సమ్ బై అబ్జర్వేషనే కదా. సో అంటే ఓవరాల్గా యావరేజ్ ఎంత పెరిగినట్టు? 1 పెరగాలి. యాక్చువల్గా 150 ఉండేది, ఇప్పుడు 1 పెరిగింది. 151 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ సార్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఫ్రీక్వెంట్గా ఇంపార్టెంట్ మోడల్స్. ప్రైమ్ నెంబర్స్ మీద, అంటే ప్రధాన సంఖ్యల మీద, ప్రైమ్ నెంబర్స్, తెలుగులో దీన్ని మనం ప్రధాన సంఖ్యలు అంటారు సార్. ప్రధాన సంఖ్యల మీద యావరేజ్ టాపిక్ను ఇంక్లూడ్ చేసి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రధాన సంఖ్యలో యావరేజ్ అనే టాపిక్ను మనం ఇంక్లూడ్ చేస్తే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ, ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. అంటే 30 నుంచి 50 వరకు ప్రధాన సంఖ్యల సరాసరి ఎంత? 30 నుంచి 50 అడగొచ్చు, 50 నుంచి 70 అడగొచ్చు, 70 నుంచి 90 అడగొచ్చు, 30 నుంచి 100 అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. అడిగా కాన్సెప్ట్ ఇస్ సేమ్. ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. 30, 50 మధ్య అసలు ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో మాకు తెలియాలి. 31 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. 33 కాదు 11 టేబుల్లో, 35 కాదు. 37 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. 39 3 టేబుల్ వస్తుంది కాదు. 41 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. 43 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. 45 కాదు. 47 ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. వీటన్నిటిని యాడ్ చేయండి సింపుల్గా. సో 10, 11, 18, 19. ఓకేనా? 10 సార్, 11, 18, 19. నెక్స్ట్ 4, 4, 4, 12. 12 + 5 15, 18, 19. సో 199. సో చూడండి సార్, ఇక్కడ 199 డివైడ్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి సార్? టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి సార్? 5 నెంబర్స్ ఉన్నాయి. సో 199/5 అంటే అప్రాక్సిమేట్లీ 40 దగ్గర ఉండాలి కదా ఆన్సర్. ఇక్కడ 40 దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చేయాల్సింది ఖచ్చితంగా. అంటే 40 కంటే తక్కువ ఉండాలి కదా. సో మళ్ళీ 40 తక్కువ 2 ఉన్నాయి. సో 5 1s, 5 3s 15. ఎంత మిగులుతుంది మనకు? 4. 5 9s 45. ఎంత మిగిలింది? 3, 45. సో 5 9s 45, 4 మిగిలింది. సో 8. 40 కదా, 5 8s. సో 39.8 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. సో ప్రైమ్ నెంబర్స్ అనే టాపిక్ ఉపయోగించి కూడా మనకి యావరేజెస్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. యావరేజ్ అనే టాపిక్ అనేది డిఫరెంట్గా మీకు హెల్ప్ అవుతుంది సార్. సో యావరేజ్ అనేది, సో ఈ విధంగా ప్రధాన సంఖ్యలు మనమే కనుక్కోవాల్సింది సార్. సో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. సో ఓవరాల్గా 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 1 to 100. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేది మీకు మైండ్లో ఉంటే నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మీరు చూడండి, ఇక్కడ ఇలాంటి యావరేజ్ క్వశ్చన్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి సార్, ఇక్కడ ఒక పరీక్షకు తరగతిలోని విద్యార్థుల సగటు మార్కులు 80. అందులో నుండి సగటు 40 మార్కులు ఉన్నటువంటి 5 విద్యార్థులను తొలగించగా మిగతా విద్యార్థుల సగటు మనకి ఏమైందండి సార్? 90 అయినా ఆ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య ఎంత? కొంచెం క్యాలిక్యులేషన్ చేయాల్సింది సార్. కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటే క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ ఈజీగా రాలేదు. యావరేజ్ నుంచి ఈజీగా చూడండి. ఇక్కడ ఒక పరీక్షకు తరగతిలో విద్యార్థుల సగటు మార్కులు X. అసలు తరగతిలో ఎంతమంది ఉన్నారో చెప్పండి. విద్యార్థుల సంఖ్య ఇచ్చాడా? మనకు విద్యార్థుల సంఖ్య ఇచ్చాడా? తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఇవ్వలేదు, దాన్ని X అనుకోవాలి.
సో వాటి యొక్క సగటు మార్కులు ఎంత ఇచ్చాడు సార్ మనకు 80 ఇచ్చాడు. అంటే యావరేజ్ అంటే ఏంటి సార్ మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, అంతేనే కదా. అంటే రాష్ట్రాల మొత్తంపై రాష్ట్రాల సంఖ్య. సో మనకు యావరేజ్ ఎంత మనకు 80 అన్నాడు, మొత్తంగా ఎంతమంది ఉన్నారు సార్ ఎక్స్. ఇప్పుడు సమ్ ఏమైంది నాకు 80x, సమ్ 80x. ఇప్పుడు ఏమైందంట, అందులో నుండి 40 సగటు ఉన్నటువంటి 5 విద్యార్థులు తొలగించారు. 40 సగటు ఉన్నటువంటి 5 విద్యార్థులు తొలగించారు. సో ఇందులోకి వెళ్ళి 40 సగటు ఉన్నటువంటి 5 విద్యార్థులు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు సమ్ ఏమవుతుంది నాకు 80x - 200. ఇప్పుడు సమ్ ఏమవుతుంది నాకు 80x, ఇప్పుడు సమ్ ఏమవుతుంది నాకు 80x - 200 అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా తొలగించిన తర్వాత మిగిలిన విద్యార్థులకు సగటు మార్కులు ఎంత అయిందండి సార్ మనకు 90 అయినా ఆ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత. సో మిగతా విద్యార్థులకు సగటు మార్కులు 90 అయినా ఆ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య ఎంత. సో మిగతా మంది ఎంతమంది ఉన్నారు సార్ 5 వెళ్ళిపోయినాక, సో మొత్తం విద్యార్థుల సంఖ్య x అయినప్పుడు 5 వెళ్ళిపోతే ఇప్పుడు రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు సార్ x - 5 ఉంటారు. సో వాళ్ళ యొక్క సగటు ఏమైందంటే మనకు 90 అయిందంట. ఇప్పుడు ఈ సమ్ ఈక్వలా కాదా, ఈ సమ్ ఈక్వలా కాదా చూడండి ఇక్కడ. అంటే ఆ రిమైనింగ్ ఆ ఎక్స్లోకి వెళ్ళి 5 మెంబర్ తీసేస్తే వాళ్ళ సగటు 90. ఈ సమ్ అనేది ఈ సమ్కి ఈక్వలా కదా. సో అప్పుడు ఈక్వల్ అయినప్పుడు చూడండి ఇక్కడ. సో 90 × x 90x - 9 5 450 ఈజ్ ఈక్వల్స్ టు 80x - 200. సో 8x ఇటు వస్తే మనకు 90 - 8 10x అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు అది ఎడిపోతే 250 అవుతుంది. సో 0 0 క్యాన్సల్. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 25. మిమ్మల్ని అడిగింది ఏ వాల్యూ సార్ మరి చెప్పండి నాకు. తరగతిలో విద్యార్థి సంఖ్య అడిగాడు కదా, x వాల్యూ 25 అన్నట్టే కదా. తరగతిలో విద్యార్థి సంఖ్య x వాల్యూ 25 కదా. తరగతిలో విద్యార్థి సంఖ్య మేము అడిగింది x వాల్యూ కదా. సో ఖచ్చితంగా ఈ విధంగా చేయాల్సిందే. కొంచెం అడ్వాన్స్ మెథడ్ ఉంది, బట్ చెప్తే వరకు అర్థం కాదు. అంటే మనకు బేసిక్గా సాల్వ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ యాజ్ పర్ కాన్సెప్ట్. మీరు ఆ కాన్సెప్ట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే మీ మైండ్ అనేది అడ్వాన్స్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేసుకోండి సార్. సో దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ 4th one. నెక్స్ట్, సో ఇది కూడా కొంచెం ఈజీ టు మోడరేట్ క్వశ్చనే సార్, ఈజీ టు మోడరేట్ క్వశ్చనే. ఒక వ్యక్తి యొక్క సరాసరి జీతం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 8,000 రూపాయలు సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ యావరేజ్ 8,000 అన్నప్పుడు టోటల్ ఏమవుతుందో నాకు చెప్పండి సమ్. యావరేజ్గా 8,000 అంటే 8,000 ఇంటూ సమ్ చేస్తే మీకు ఎంత రావాలి మరి 32,000 రావాలి, అంతేనా లేదా 4 నెలలు కలిపి. అదేవిధంగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 8,500 రూపాయలు. ఈ విధంగా 4 నెలలు ఉంటాయంటే సార్ 8,500 ఇంటూ 4 చేస్తే 8 4 32. సో మళ్ళీ ఒక 2,000. సో అప్పుడు ఏమవుతుంది సార్ నాకు 34,000 అవుతుందా లేదా. సో 85 అదే కదా సార్ చూడండి 34,000 అయింది. కానీ ఇక్కడ చూడండి అతనికి మే నెలలో వచ్చే జీతం 6,500 రూపాయలు వాడే ఇచ్చాడు. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఎంత వచ్చిందంటే సార్ మనకు 6,500 రూపాయలు వస్తే అతనికి జనవరిలో వచ్చే జీతం ఎంత. ఇక్కడ కీ పాయింట్ ఇదే. ఇక్కడ కీ పాయింట్ ఏంటి సార్, ఒకవేళ అతనికి మే నెలలో వచ్చే జీతం 6,500 రూపాయలు అయితే, సో ఇక్కడ నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎంత వస్తుందని నాకు చెప్పండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 34,000లోకి వెళ్ళి మీరు ఏం తీసేయాలి మరి ఆ 6,500 తీసేయండి. సో 34లోకి వెళ్ళి 6,000 తీసేయండి, ఏమవుతుంది నాకు 34లోకి వెళ్ళి 4 పోతేనేమో 30, ఇంకో 2 పోతేనేమో 28, 27,500 అవుతుందా లేదా. ఇది ఏ మంత్కి సార్ నాకు చెప్పండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి ఎంత సంపాదిస్తున్నారు సార్ 27,500 సంపాదిస్తే జనవరి శాలరీ ఆటోమేటిక్గా ఏమవుతుంది నాకు చెప్పండి. జనవరి శాలరీ ఈ 32,000లోకి వెళ్ళి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సమ్ ఏమో 32,000, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ సమ్ ఏమో 27,500. సో ఇందులోకి వెళ్ళి చేస్తే మీరు ఇది క్యాన్సిల్ అయిపోతే మీకు వచ్చే జనవరి కదా. సో తీసేయండి 27,500. సో ఇది 500, సో ఇది 31. సో 31లోకి వెళ్ళి పోతే 4,500 రూపీస్. 4,500 రూపీస్. అంటే కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి సార్. కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏమో 8,000. ఈ విధంగా చేసినప్పుడు ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అనేది సో ఇక్కడ నుంచి మనం మే వాడే ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏమో 27,500 వచ్చింది. సో ఇందులోకి వెళ్ళి దిస్ మీకు వచ్చే జనవరి. కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు స్లోగా చెప్తున్నా కానీ ఎగ్జామ్లో ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో మళ్ళీ సేమ్ ఇదే మళ్ళీ చూడండి ఇక్కడ 3 యొక్క మొదటి 5 గుణిజాల యొక్క సగటు. 3 యొక్క 5 అంటే ఏంటి సార్ 1 నుంచి 5 వరకు వాట్ ఇస్ ద మిడిల్ నెంబర్
1 నుంచి 5 వరకు మిడిల్ నెంబర్ ఏంటిది 3. సో 3 × 3 ఏంటి సార్ మనకు ఆన్సర్ 9. ఈ విధంగా 1 స్టెప్లో రావాలి మీరు. 3 యొక్క గుణిజాలు అడిగి కాబట్టి 3 నా విధంగా రాసుకున్నాం సార్. 3 యొక్క గుణిజాలు. సో మరి ఇక్కడ 3 ఏ విధంగా వచ్చింది? 1 2 3 4 5లో వాట్ ఈస్ ద మిడిల్ నెంబర్? 3. సో 3నే యావరేజ్ అవుతుంది. సో ఇది యావరేజ్ అవుతుంది. 1 to 5లో యావరేజ్ 3 అవుతుంది. 3 యొక్క గుణిజాలు అడిగాడు కాబట్టి 3 × 3 ఆన్సర్ 9 అవుతుంది. బట్ ఇదంతా మీకు ప్రతి క్వశ్చన్ నేను చెప్పలేను. ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా వితౌట్ పెన్ పేపర్. సో చూడండి సార్, 1 to 5లో 3 అనేది యావరేజ్, 3 × 3 9. వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు. సో ఈ విధంగా కాన్సెప్ట్ ఆలోచించి చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట సార్. సో మనకు యావరేజ్ అనే టాపిక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి 30 వరుస సహజ సంఖ్యల యొక్క సగటు ఎంత? మనకు మొదటి n అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ నచ్చల్ నెంబర్స్, ఇది కూడా తెలియాలి ఖచ్చితంగా. మొదటి n సహజ సంఖ్యల మొత్తం కూడా మీకు తెలియాలి. మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా n × n+1/2. ఇది సమ్. మనకి యావరేజ్ అంటే ఏంటి సార్? సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి మరి ఇప్పుడు n. సో ఆన్సర్ ఏమవుతుంది? నాకు ఇప్పుడు సింప్లిఫై చేస్తే n+1/2. మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు సింప్లిఫై చేశాను. చూడండి, ఇక్కడ మొదటి సహజ సంఖ్యలో ఒక సగటు అడుగుతున్నామో n+1/2. సో ఇక్కడ ఎన్ని సంఖ్యలు అడిగారు మరి? 30 సంఖ్యలు అడిగాడు. సో 30 సంఖ్యలు అడిగారు కాబట్టి 30 + 1/2 31/2 15.5 అవుతుందా లేదా? మీకు అర్థం కావడానికి ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మొదటి n సహజ సంఖ్యల మొత్తం అంటేనేమో n × n+1/2. మొదటి n సహజ సంఖ్యల సగటు అడిగితే మొదటి n సహజ సంఖ్యల సగటు అంటే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n+1/2. n ప్లేస్లో 30 ఉంది, 30 + 1/2. 40 ఉంది, 40 + 1/2. 100 ఉంది, 100 + 1/2. సింపుల్ సార్. 31/2 అవుతుంది. 31/2 15.5 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ మోడల్ సార్. ఎందుకంటే సార్ ఈ మిస్రీడ్ అనేది చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ బదులుగా. సో ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి సార్, ఇక్కడ మిస్రీడ్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈజీగా చెప్పచ్చు, 1 స్టెప్లో ఈజీగా చెప్పచ్చు. 10 సంఖ్యల సగటేమో 46 సార్. కానీ అందులో ఏమైందంట? ఒక సంఖ్య 142 బదులుగా 42 అని తీసుకున్నాడు. అయినా సరైన సగటు ఎంత? ఇంగ్లీష్లో క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. ఇట్ వాజ్ రియలైజ్డ్ దట్ వన్ అబ్జర్వేషన్ హస్ మిస్లీడ్ as 42 ఇన్ ప్లేస్ ఆఫ్ 142. అంటే మిస్లీడ్ as 42 ఇన్ ప్లేస్ ఆఫ్ 142. యాక్చువల్గా ఎంత ఉండాలి మనం? 142 కరెక్ట్, 42 రాంగ్, అంతేనే కదా? యాక్చువల్గా తీసుకోవాల్సింది 142 తీసుకుంటే మీకు యావరేజ్ 46 వచ్చింది. ఒకవేళ 42 తీసుకుంటే యావరేజ్ ఎంత రావాలి అంటున్నాడు. యాక్చువల్గా తీసుకోవాల్సింది ఏంటి సార్? మనకు యాక్చువల్గా తీసుకోవాల్సింది ఏంటి సార్? 142. కానీ 42 తీసుకున్నాడు సార్. చూడండి, ఇక్కడ 142కు బదులుగా 42 తీసుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 42 తీసుకుంటే మీకు 46 వచ్చింది. ఒకవేళ 142 తీసుకుంటే ఎంత వస్తుంది? సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే సార్, సో ఇక్కడ వరకు వాడు ఇచ్చాడు కదా, 10 సంఖ్యల సగటు 46 అన్నాడు సార్. ఫస్ట్ 46 రాసుకోండి. ఇప్పుడు 142కు బదులుగా 42 తీసుకున్నారు. అంటే ఎక్కువ తీసుకోండి తక్కువ తీసుకోండి చెప్పండి నాకు. 142కి బదులుగా 42 తక్కువ తీసుకున్నారు కదా. తక్కువ తీసుకుంటే యాడ్ చేయాలి కదా, ఎక్కువ తీసుకుంటే తీసేయాలి. తీసుకోవాల్సిందే 142కు బదులుగా 42 తీసుకున్నారు అంటే తక్కువ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా యాడ్ చేయాలి. యాడ్ 142కు బదులుగా 42 తీసుకున్నారంటే డిఫరెన్స్ ఎంత ఉంది మరి? 100 ఉంది, అంతేనే కదా. సో ఇక్కడ 142కు బదులుగా 42 తీసుకున్నారంటే ఈ డిఫరెన్స్ ఇది ఎంతమంది మనకు అరేంజ్ చేయాలి మరి? ఇది యావరేజ్ సార్. సమ్ డిఫరెన్స్ ఎంత? 142 - 42. ఎంతమంది ఉన్నారు మరి ఇక్కడ? అదే 10 మంది ఉన్నారు కదా. సో అదే 10 మంది ఉన్నారు కదా. క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది నాకు చెప్పండి. ఇక్కడ 142కి 42 తీసేస్తే 100/10. సో అంటే యావరేజ్ డిఫరెన్స్ యావరేజ్ ఎంత పెరగాలి సార్ మరి? 10 పెరగాలి. సో 46 + 1 56 అవుతుంది. 46 + 1 56 ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మనకు సింగిల్ స్టెప్లో చెప్పాలంటే 142కు బదులుగా 42 తీసుకున్నారు కాబట్టి 100 తక్కువ తీసుకున్నారు కాబట్టి ఆ 100 యాడ్ చేయాలి. ఆ 100 ఎంతమంది సార్? ఈ 10 సంఖ్యల సగటే. సో 100/10 ఎంత మరి? 10. సో 46 + 10 ఎంత? 56. ఈ విధంగా ఆలోచించాలి మీరు. మిస్లీడ్ అంటే చాలా మంది మళ్ళీ ఎక్స్ తీసుకుంటారు. ఎక్స్ తీసుకుంటే ఏ సొల్యూషన్ చేస్తారు, ఆ విధంగా చేయకూడదు. ఈ విధంగా తీసుకొని చేయండి. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్. సో నెక్స్ట్ 11 యొక్క
మొదటి 12 గుణిజాల యొక్క సగటు. ఇప్పటి వరకు అన్ని ఆడ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి చేసేసారు. మరి ఇప్పుడు ఈ విధంగా ఈవెన్ నెంబర్ వస్తే ఎంత? 1 నుండి 12 సంఖ్యల యొక్క సగటు కావాలి. 1 నుంచి 12 వరకు 1 to 5 ఒక దగ్గర ఉంటాయి, మళ్ళీ 8 to 12 ఒక దగ్గర ఉంటుంది. చూడండి ఇక్కడ 1 to 12 సార్. సో 1 to 12 కదా. సో ఏం చెప్పాను నేను, 12కి 1 యాడ్ చేసి బై 2 చేయండి. ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు +1 యాడ్ చేసి బై 2 చేయండి, 13/2. సో ఏమవుతుంది, యావరేజ్ 6.5 అవుతుంది. సో మీకు అర్థమైందా, 6.5 అవుతుంది. సో 1 to 12 కదా, 12కి +1 యాడ్ చేయండి, బై 2 చేయండి, 6.5. అంటే ఎందుకు సార్, మనకు 1 to 12లో 1 to 5 ఒక దగ్గర ఉంటాయి, మళ్ళీ 8 to 12 ఒక దగ్గర ఉంటాయి, మధ్యలో 6, 7 మిగిలిపోతుంది. సో 6కి 7కి యావరేజ్ ఎంత మనకు, 6 + 7/2. బట్ అదంతా చేయకుండా మీకు సింపుల్గా చేయాలంటే 1 నుంచి 12 యొక్క గుణిజాల యొక్క సగటు అడిగాడు కాబట్టి 1 to 12 యొక్క సగటు ఏమవుతుందంటే 12 + 1/2. ఎందుకు n+1/2 అదే కదా. 1 నుంచి 12 వరకు సంఖ్యల సగటు ఏంటిది మరి, n+1/2, 12 + 1/2, 6.5. కానీ దేని యొక్క గుణిజాలు అడుగుతున్నాడు, 11. సో 11 × 6.5. సో 11 × 6 66, 11 × 0.5 5.5 అంతేనే కదా. సో 11 × 0 11 5 సో 11 × 0.5 5.5. సో 65 + 5 ఎంత సార్, 71.5. 71.5. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆడ్ నెంబర్స్ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఈవెన్ నెంబర్ వచ్చినా చెప్పలేరు కదా. సో ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు సింపుల్గా n+1/2 ఫార్ములా ఉపయోగిస్తే మీకు 6.5 యావరేజ్ వచ్చింది. సో 6.5 ఇంటూ దేని గుణిజాలు అడుగుతున్నాడు, 11 యొక్క గుణిజాలు అడుగుతున్నాడు కాబట్టి సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ డి. సో బేసిక్ మోడల్స్ అన్నీ సేమే ఉంటున్నాయి సార్. సో నెక్స్ట్ చూడండి సార్, సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ సార్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. వితౌట్ పెన్ పేపర్ ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఇక్కడ నేను 4 కాన్సెప్ట్ చెప్తాను సార్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 70 విలువల సగటు 40, ప్రతి విలువను 20 చేత గుణించిన ఇప్పుడు వచ్చే సగటు ఎంత? ద యావరేజ్ ఆఫ్ 70 వాల్యూస్ ఇస్ 40. ఇఫ్ ఈచ్ వాల్యూ ఇస్ మల్టిప్లైడ్ బై 20, వాట్ విల్ బి ద చేంజ్డ్ యావరేజ్ ఆర్ న్యూ యావరేజ్? ఆన్సర్ చాలా ఈజీ, చాలా ఈజీ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ద యావరేజ్ ఆఫ్ 70 వాల్యూస్ ఎంత, 40. ఒకవేళ ఈచ్ నెంబర్ అంటే ప్రతి సంఖ్య, ఈచ్ నెంబర్కి 20 యాడ్ చేస్తారనుకోండి, వాట్ ఈస్ ద న్యూ యావరేజ్? సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈచ్ నెంబర్కి 20 యాడ్ చేస్తే వాట్ ఇస్ ద న్యూ యావరేజ్? ఈ యావరేజ్కి 20 యాడ్ అయిన అదే ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఈచ్ నెంబర్ అంటే ప్రతి సంఖ్యకు 20 కూడారనుకోండి, కొత్త యావరేజ్ ఏమవుతుందంటే 40, అంటే పాత యావరేజ్ +20. ఇప్పుడు ఇక్కడ ఇదే యావరేజ్కి అంటే ప్రతి సంఖ్య నుంచి 20 తీసేశారనుకోండి, యావరేజ్లోకి కూడా 20 తీసేయండి, యావరేజ్లోకి కూడా 20 తీసేయండి. ప్రతి సంఖ్యకి 20 కూడితేనేమో యావరేజ్ కూడా 20 కూడండి, ప్రతి సంఖ్యలోకి 20 తీసేస్తేనేమో యావరేజ్లోకి కూడా 20 తీసేయండి. ప్రతి సంఖ్యకి 20. క్వశ్చన్లు ఏమన్నాడు ఇక్కడ, మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా మల్టిప్లై చేయండి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటి సార్, ఇది 800. మరి ప్రతి సంఖ్యను 20 చేత భాగిస్తే యావరేజ్ కూడా 20 తోటి భాగించండి, అప్పుడు ఆన్సర్ 2 అవుతుంది. సో ఒకటే క్వశ్చన్లో 4 కాన్సెప్ట్ చెప్పాను సార్. ప్రతిసారి మల్టిప్లైడ్ ఇవ్వడు, ఒకసారి డివైడెడ్ బై అంటాడు, ఒకసారి ఇంటూ అంటాడు, ఒకసారి ప్లస్ అంటాడు, ఒకసారి మైనస్ అంటాడు. చూడండి ఇక్కడ ప్రతి సంఖ్యకు 20 కూడితే యావరేజ్ కూడా 20 కూడాలి, ప్రతి సంఖ్య నుండి 20 తీసేస్తే యావరేజ్ కూడా 20 తీసేయాలి, ప్రతి సంఖ్యకి 20 మల్టిప్లై చేస్తే యావరేజ్ కూడా ×20 చేయాలి, ప్రతి సంఖ్యని డివైడ్ బై 20 అంటే ప్రతి సంఖ్య 20 చేత భాగిస్తే యావరేజ్ కూడా 20 తోటి భాగించండి. సో దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటే క్వశ్చన్లో మనకి 4 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్, ఒక పరీక్షకు 30 మంది హాజరయ్యారు, అందులో 12 మంది విద్యార్థుల సగటు మార్కులు 80, మిగతా వారి సగటు మార్కులు 75. అయినా ఆ తరగతి యొక్క సగటు మార్కులు ఎంత? ఒక తరగతిలో 30 మంది హాజరయ్యారు సార్, 30 మంది హాజరయ్యారు, కానీ ఓవరాల్ క్లాస్ యావరేజ్ ఇవ్వలేదు, అందులో 12 మంది విద్యార్థుల సగటు ఏమో 80. 12 మంది విద్యార్థుల సగటు 80 అంటే టోటల్గా సమ్ ఏమవుతుంది సార్ నాకు, 12 8 960. మిగతా వారి సగటు మార్కులు అంటే ఏంటి సార్, 30 మంది ఉన్నారు, 12 మంది సగటు అయిపోయింది, సో రిమైనింగ్ ఎంతమంది ఉంటారు మరి, 18 మంది ఉంటారు. సో వాళ్ళ యొక్క సగటు ఇచ్చాడా, 12 మంది విద్యార్థి సగటు 80, మిగతా వారు అంటే ఏంటి సార్, మిగతా వారు అంటే ఏంటిది ఇక్కడ, ఆ రిమైనింగ్ 18 మంది సంఖ్య 75. సో ఇప్పుడు సమ్ ఏమవుతుంది నాకు చెప్పండి. సో 75 18 సో 75ని
సింపుల్గా రాయాలంటే క్యాలిక్యులేట్ చేయాల్సిందే సార్. 75 18 సార్. సో 8 5 40 56 600. సో 5 7. సో 1350. ఇప్పుడు 960 యాడ్ చేయండి. ఎందుకు? 12 మంది విద్యార్థులు 12 మంది విద్యార్థుల యొక్క మొత్తం ఏమో 960. 18 మంది విద్యార్థుల యొక్క మొత్తం ఏమో 1350. ఈ రెండింటిని యాడ్ చేయండి. 10 చూడండి సార్ ఇక్కడ 2310 చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ 2310 అనేది ఏంటి సార్ నాకు చెప్పండి. 30 మంది విద్యార్థుల సరాసరి మొత్తం, 30 మంది విద్యార్థుల సమ్, 30 మంది విద్యార్థుల సమ్ అంటే రాష్ట్రాల మొత్తం అన్నట్టు. 30 మంది విద్యార్థులకు రాష్ట్రాల మొత్తం. సో కానీ యావరేజ్ కౌంట్ ఏంటి సార్? సమ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. సమ్ ఎంత వచ్చింది మనకు? 2310. ఎంతమంది క్లాస్లో ఉన్నారు సార్? 30 మంది ఉన్నారు. సో 0 0 క్యాన్సల్. 3 7 21, 3 7 21. సో ఆన్సర్ పర్ తీసుకొచ్చింది ఆప్షన్ డి. కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి సార్, కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. సో 12 into 8 960 అంటే 12 మంది విద్యార్థుల సగటు ఏమో 80. అప్పుడు టోటల్ సమ్ చేస్తే 960 అవుతుంది. సో మిగతా అంటే ఏంటి సార్? మిగతా 18 వారి సగటు 75. అప్పుడు 1350 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 2310 వస్తుంది. ఈ 2310 అనేది 30 మంది విద్యార్థుల యొక్క రాష్ట్రాల మొత్తం అంటే సమ్. మీకు యావరేజ్ కౌంట్ ఏంటి సార్? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేది 77. నెక్స్ట్ కొంచెం చూడండి సార్. ఇక్కడ ఒక స్కూల్లో క్రికెట్ ఆడే 9 మంది యొక్క బరువులు ఇచ్చాడు, వెయిట్స్ వరుసగా 50 63 సమ్ ఎక్స్ 62 64 48 51 55 48 ఇచ్చాడు. వీడి యొక్క సగటు ఇచ్చాడు 56 కిలోలైనా. ఎక్స్ విలువ ఎంత? సగటు వాడే చెప్పాడు. సో అప్పుడు సమ్ ఏమవుతుంది నాకు చెప్పండి మరి. టోటల్గా 56 into 9 సమ్ ఏమవుతుంది నాకు? సో 5 9s 45, 45 + 54 అంటే 504 అవుతుంది. కానీ వీరి యొక్క మొత్తం కూడా చేద్దామా మరి? సో వీళ్ళ యొక్క మొత్తం కూడా చేద్దాం. చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో 3 2 5. సో 5 కదా. 5 + 5 10, 5 + 5 10 14 15 15 + 16 ఎంత వస్తుంది నాకు? 15 + 16 31 వస్తుంది. 31 వస్తుందా? సో 3 5 8 8 + 6 14 14 + 6 20 26 30 40 44. సో ఏమవుతుంది నాకు? కానీ ఇందులో ఎక్స్ ఉంది 441 + x. ఇది వాళ్ళు ఇచ్చినప్పుడు క్వశ్చన్ డేటా ప్రకారం సమ్. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం సమ్ ఇది. కానీ దీని వాల్యూ 504కి ఈక్వలా కాదా? దీని వాల్యూ 504కి ఈక్వలా కాదా? ఈక్వల్ కాదు. ఎందుకు? వాటన్నిటి సమ్ చేస్తే యావరేజ్ సమ్ కూడా ఈక్వల్ కావాలి కదా. ఒక్కొక్కరు 56 అన్నాడు సార్. 56 into 9 అంటే టోటల్గా 504 రావాలి. కానీ అంటే యాడ్ చేస్తే ఏమైంది సార్? 441 వచ్చింది ప్లస్ ఎక్స్ ఉంది. సో ఇప్పుడు మీకు ఎక్స్ వాల్యూ అంటే ఏంటి సార్? మనకు 504 - 441. సో 3. సో ఇది 6. సో 63 is the answer for this question. 63 ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో కొంచెం మీరు ఎవరికైతే మెయిన్ డివిజన్ మెథడ్ చేస్తారు, మెయిన్ డివిజన్ మెథడ్ చేయొచ్చు. బట్ అందరికీ అర్థం కాదు. మెయిన్ డివిజన్ తీసుకొని ఒక 56 అనుకొని -6 -3 సో ఆ విధంగా అనుకుని కూడా చేయొచ్చు. బట్ దట్ ఈస్ ద లెంత్ చేయొచ్చు. బట్ మీకు అవేర్నెస్ చూడండి సార్. ఇక్కడ మీకు అవేర్నెస్ ప్రకారమే క్వశ్చన్ ఉంటుంది. సో మీకు ఏదో అడ్వాన్స్డ్ సొల్యూషన్ చెప్పి మీకు అర్థం కాలేదనుకోండి, వర్కౌట్ కాదు. సో మీకు యావరేజ్ అంటే ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పటి వరకు ఆర్ఆర్బి ఏఎల్పి 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా యావరేజ్ సరాసరి టాపిక్ మనం డిస్కస్ చేయడం జరిగింది సార్. సో వాట్ ఈస్ ద కంక్లూజన్ సార్? సో ఖచ్చితంగా మనకు ఈజీ నుంచి మోడరేట్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది సార్. అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీరు ఏఎల్పి 2025 ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు మనకు యావరేజ్ అనే టాపిక్ నుంచి కొంచెం ఈజీ టు మోడరేట్, కొంచెం మోడరేట్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. కొంచెం డిఫరెంట్ మోడల్స్ కూడా సాల్వ్ చేయాలి. సో ఈ విధంగా సాల్వ్ చేయాలంటే మీ దగ్గర ది బెస్ట్ కోర్స్ ఉన్నాయి. సో అందుకే చెప్తున్నా సార్, మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో ఎవరైతే రైల్వే ఏఎల్పి అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో, సో అదేవిధంగా రైల్వే ఆల్ ఎగ్జామ్స్ సార్, టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ జేఈ కానీ, సో మ్యాథమెటిక్స్ అదేవిధంగా రీజనింగ్లో మేము స్కోర్ చేయలేకపోతున్నాం సార్. అసలు సిలబస్ మాకు అర్థం కావడం లేదు. అసలు మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే ఏ విధంగా ఉంటుందంటే, సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, సో ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే ఎంప్లాయీస్ సార్. సో మేమిద్దరం రైల్వే ఎంప్లాయీస్ సార్. సో రైల్వే ఎంప్లాయీస్ తోటి రైల్వే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, మోడల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ సార్. ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్కి అప్కమింగ్ ఏఎల్పి కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ ఆల్రెడీ జరుగుతుంది. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని మనం మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్కి
ఎక్స్క్లూజివ్ మనం 799 రూపీస్కి సార్ 799 రూపీస్కి మనం మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి 2025 అప్లై చేశారో ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో షేర్ చేయండి. అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుసుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళి అరే పేపర్ మనం టఫెస్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఈజీ ప్రాబ్లమ్స్ మనం వదిలేసి అంటే అక్కడ ఆ టెన్షన్లో మనకి ఈజీ ప్రాబ్లమ్స్ కూడా మిస్ అవుతుంటాయి. అంటే మీకు లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, అలాంటి కోర్సే మీ దగ్గర ఉండాలి. ఏదో టఫెస్ట్ హైయెస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ ప్రిపేర్ అయ్యి బేసిక్ క్వశ్చన్స్ ఇస్తే చాలా డిస్టర్బ్ అయిపోతారు. మళ్ళీ చెప్తాను, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ప్రకారమే మన ప్రిపరేషన్ ఉండాలి. ఈజీ సిబిటీ 1 ఈజీ టు మోడరేట్, సిబిటీ 2 తీసుకోండి కొంచెం టఫ్ ఉంటుంది పేపర్. అప్పుడు మళ్ళీ కోర్స్ వేరే ఉండాలి. చూడండి ఇక్కడ మీకు అప్డేటెడ్ కోర్స్ అప్పుడే ఉండాలి చూడండి. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ విధంగా ఉన్నాయో చాలామంది తెలియదు. మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ టాపిక్ వైజ్ సపరేట్ చేసి మనం వీడియో చేస్తున్నాం సార్. సో అదేవిధంగా సతీష్ సార్ కావచ్చు, మురళి సార్ కావచ్చు, ప్రతి ఒక్కరు మేము కేర్ తీసుకొని ఉన్న క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా మార్చి బైలింగ్వల్లో మీకోసం ఇస్తున్నాం. చూడండి ఇక్కడ బైలింగ్వల్లో మీకు ఎక్కడా లేదు, ఎక్స్క్లూజివ్ ఫ్రీగా ఇస్తున్నాం మనం. ఎవరైతే రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో షేర్ చేయండి సార్. అదేవిధంగా ఈ కోర్సు గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సార్. సో అది డౌన్లోడ్ చేసుకున్న మీకు ఈ కోర్స్ అనేది ఉంటుంది. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనకు రైల్వే ఉద్యోగం ఖచ్చితంగా ఈసారి సాధించాలి, లాస్ట్ ఇయర్ మేము మిస్ అయ్యాము, అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి సార్, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.